మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమిలో భాగంగా సిపిఎం పార్టీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 7 నియోజకవర్గాల్లో ఉన్న వారి శ్రేణులందరితో సమావేశమై ఆ సమావేశం వద్దని అన్న వారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నతో పాటు ఈ గెలుపు కొరకు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తెలియజేస్తూ ఆ తర్వాత ఆ మీటింగ్ లో మేము కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించి అందులో భాగస్వాములు అవడానికి చేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ నా ధన్యవాదాలు, అభివందనలు. దాంతో పాటు అనేక మంది కామ్రేడ్స్ ఇంత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు బాధ్యులు, ఆ నియోజకవర్గంలో ఉన్న బాధ్యులు కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్స్ ని నాయకుల్ని సంప్రదించుకుంటూ వాళ్ళు ఐక్యంగా ప్రచారాన్ని సాగించడమే కాదు, అందరి సమన్వయంతో ప్రజల్ని చైతన్యపరిచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేయాలని నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆఖరిగా మీకు 2 మాటల్లో, అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతోటి కేవలం అబద్ధాలతోటి ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతో ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఇవాళ గమనించింది. అందుకనే ఇక్కడ కేసీఆర్ గుణపాఠం చెప్పినారు. రేపు రాబోయే రోజుల్లో మోడీ కూడా గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది మా అభిమతం. అందుకు అనుగుణంగా మేమందరం కలిసి ఐక్యంగా ఈ కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో సీట్లని గెలుచుకోవాలి రాష్ట్రం అంతటా, దేశం అంతటా అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నాను, అబద్ధాలకు సంకేతం. మీరు నిన్ననే మిర్యాలగూడలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు 92 పంటలకు 18 పంటలకు నీళ్లు ఇచ్చినామని చెప్పినటువంటి పూర్తి అబద్ధం. కేవలం 12 పంటలు మాత్రమే పడినాయి, 6 పంటలకు నీళ్లు. ఈ సంవత్సరమే మీరు 23-24 టోటల్ ఇయర్ 2 కార్లు నీళ్లు లేనటువంటి, ఇది పూర్తి వాస్తవం, సత్యము. అంటే అబద్ధాలు మాట్లాడటానికి ఇది సంకేతం అవునా కాదా అనేటువంటి విషయం. మిత్తితో సహా రుణమాఫీ చేస్తానని మిత్తి లేదు, అసలు లేదు, మాఫీ చేయనటువంటి అబద్ధమా కాదా? 3 ఎకరాల భూమి ఇస్తున్నది అబద్ధమా కాదా? 3 ఎకరాల భూమి ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నది అబద్ధమా కాదా? అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ఒక విషయాన్ని మీరు అట్లాగనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలని నింపలేదు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఉన్న 30 లక్షలు నింపినటువంటి విషయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న అన్ని సంవత్సరాల్లో కేవలం 56 లక్షలు మాత్రమే అప్పు అయితే, ఇవాళ 168 లక్షల కోట్ల అప్పు కేంద్రంలో అయింది. ఇవాళ మొత్తం సుమారు 50 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే 14 నాటికి 69-70 వేల కోట్లు మాత్రమే అప్పు ఉంటే ఈ రాష్ట్రంలో ఇవాళ 7 లక్షల కోట్లు, 8 రెట్లు ఎక్కువైంది. ఏ ప్రభుత్వం సరి అయింది, ఏ పరిపాలన సరి అయింది అనేటువంటి ప్రజలు ఆలోచించవలసిందిగా, మీడియా మిత్రులు విశ్లేషించవలసిందిగా, మీరందరూ దీన్ని ప్రజల్లోకి అవగాహన చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కానీ, అన్యాయాన్ని అక్రమాలని నిరోధించడంలో కానీ, సమస్యలను పరిష్కరించడంలో కానీ చేసే మా కృషిని మీరు శ్లాఘించండి. అందులో మీరు కూడా భాగస్వాములు కమ్మనం అని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ సెలవు. అధికారంలోకి రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి అనేది ఏర్పడ్డది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలం నుండి
ఆయన ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది. ప్రజల సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కేవలం కొద్దిమంది బడా కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. ఇలా పొత్తులు లేస్తే హిందువులు లేకపోతే ముస్లింలు ఇంకోటి మతం దేవుని పేరుతో తిరుగుతా ఉన్నారు. 180% మంది హిందువులే ఉన్నారు భారతదేశంలో. ఇవాళ 10 సంవత్సరాల కాలం నుండి ప్రధానమంత్రిగా ఉంది. ఆ 80% మంది హిందువులకు ఏం చేశావు? వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించావా? వాళ్ళకి ఇల్లు కట్టించావా? లేకపోతే వాళ్లకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించావా? రైతులంతా కూడా హిందువులే కదా. వాళ్ళు సంవత్సరం పాటు ఉద్యమం చేస్తే వాళ్ళకి ఏం చేశావు నువ్వు? వాళ్ళని చంపేశావు. 700-800 మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోయారు. ఇప్పటికీ గిట్టుబాటు ధర పైన ఒక సమగ్రమైన చట్టం తేలేకపోతా ఉన్నారు. అందుకనే 80% ఉన్న హిందువులకు నువ్వు చేసింది ఏమీ లేదు. మతం పేరుతోటి, దేవుని పేరుతోటి ప్రజల్ని నమ్మించి ఆ సెంటిమెంట్ తోటి ఓట్లు వేయించుకొని మళ్ళొకసారి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో నష్టపోయింది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా బీజేపీ, మోడీ ఈ దేశంలో మరోసారి రావద్దు అనే ఉద్దేశంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇతర సెక్యులర్ పార్టీలు అన్ని కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 16 పార్లమెంట్ స్థానాలకు సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఇది పోరాటాల గడ్డ. ఇది నల్లగొండ అంటే వీర తెలంగాణ సాయుధ పోరాటం నుండి ఉద్యమాల గడ్డ. ఇది ఈ నల్లగొండ పార్లమెంటు నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు రఘువీర్ కు అత్యధిక మెజార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఛాలెంజ్ తీసుకునేది ఏంటంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లు ఈ పోరాటాల గడ్డ నుండి మరి ఆ అభ్యర్థిని తీసుకొచ్చి ఆ రకంగా చరిత్రని సృష్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రావద్దు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ రావాలి. ఇది ఒక రాజకీయ లక్ష్యంగా, కర్తవ్యంగా ఇవాళ వారే కాదు మేము కూడా అదే రకంగా ఛాలెంజ్ గా తీసుకొని వారి గెలుపు కొరకు విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు ప్రత్యేకంగా ఈ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి సుమారుగా ఒక 1000 మంది గ్రామ స్థాయి నాయకత్వాన్ని, కార్యకర్తలను నుంచి ఈరోజు సమావేశం చేశాం. వారు వచ్చారు, వారు విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి వారి విజయానికి మేము మా కేడర్ అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మేమే కాదు ప్రజలు, ప్రజాతంత్రవాదులు, సెక్యులర్ వాదులు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ఉంచింది? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. నయా నవాబ్ లాగా పరిపాలన సాగించాడు. ఆయన బుద్ధి చెప్పారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్పాలి. తర్వాత మోడీకి బలమైనటువంటి బుద్ధి చెప్పాలి. మోడీ యొక్క గ్రహణం ఈ దేశానికి, మోడీ తర్వాత మతోన్మాద గ్రహణం వచ్చింది. ఆ గ్రహణం వదలాలంటే మరి అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళని ఓడించాలి. తర్వాత సెక్యులర్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్టులు గెలిపించాలని చెప్పారు.